ప్రవీణ్ గారి మన్నాన్ని ఎగతాళి చేసేవారికి ఆయనకి 2 కూతుర్లు ఉండగా ఆయన మరలా ఇంకో 2 కూతుర్ని దత్తత తీసుకున్నారంట. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఆడపిల్లని భారంగా చూసే ఈ రోజుల్లో ఇంకో ఆడపిల్లని దత్తత తీసుకోవడం సాధ్యమంటారా? కానీ ఆయన తీసుకున్నారు. 18 మంది అనాథ పిల్లల్ని చదివించి పోషిస్తున్నారంట. మీరు పోషించగలరా? హత్య చేసి యాక్సిడెంట్ ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ కింద క్రియేట్ చేసిన మీకు చెప్పేది ఏంటంటే, నిజం ఎంత దాయాలనుకున్నా నిప్పు లాంటిది కాబట్టి దాగలేదు. మొదటి నుంచి యాక్సిడెంట్ గా చెప్పుకుని వచ్చారు, కానీ ఇప్పుడు ప్రపంచమంతటా హత్యను అందరికీ తెలుస్తుంది. ఆనాడు కయ్యను కూడా ఎవరు చూడట్లేదు కదా అని హేబేల్ ని చంపాడు. కానీ హేబేల్ యొక్క రక్తము దేవునికి మొరపెడుతుందంట. మరి ఇప్పుడు ఈయన్ని చంపి ఇంతగా రక్తాన్ని ఒలికించారే, దేవుడు చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా? హత్య చేసిందే కాకుండా ఎగతాళి చేస్తూ సంబరాలు చేసుకుంటూ కస్తీర బూతులతో మాట్లాడుతున్నారే, మాకు రాక కాదు, మా దేవుడు మాకది నేర్పక్క. ఈ విధంగా చంపబడతానని ముందుగానే బైబిల్లో మాకు చెప్పారు. గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడిన ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. ఇంత బాధలున్నా కూడా వాళ్ళ కుటుంబం అందరి ముందు ఈ విధంగా మాట్లాడారు. We are not here to take revenge. We are here to preach, teach His kingdom. We are here to forgive everybody. మీరు కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు కదా, మేము అదే అంటున్నాం. కాకపోతే చిన్న కరెక్షన్, చట్టం వదిలిపెట్టినా తీర్పు దినమందు దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. జస్ట్ వెయిట్ అండ్ సీ.